అందరికీ నమస్కారం. మన జీవిత ప్రయాణంలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని మలుపులు వస్తుంటాయి కదా. కొన్నిసార్లు అవి మనకు చాలా ఆనందాన్నిస్తాయి, కొన్నిసార్లేమో కొంచెం ఆశ్చర్యపరుస్తాయి. మరి ఈరోజు మనం అలాంటి మార్పులు కూడా చాలా సింపుల్గా, హ్యాపీగా ఎలా రెడీగా ఉండాలో నేర్చుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనలో చాలామంది చిన్నప్పుడు స్కూల్లో టైం టేబుల్ ఉంటుంది కదా, అలానే జీవితంలో కూడా అన్నీ మనం అనుకున్నట్టే జరగాలని ఆశిస్తాం. అంతా ఎప్పుడులాగే సాఫీగా సాగిపోవాలి అని అనుకుంటాం, అవును కదా? దీనికి ఒక చిన్న కారణం ఉందండోయ్. మనకు బాగా తెలిసిన అలవాటైన విషయాలు మనల్ని చాలా కంఫర్టబుల్గా ఉంచుతాయి. అవి మనకు ఒక రకమైన సేఫ్టీ ఫీలింగ్ ఇస్తాయి. అంతా బాగుంది అనే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ ఇస్తాయన్నమాట. అందుకే మనం మార్పును అంతగా ఇష్టపడం. చూసారా, మనలో చాలా మందిమి ఇలానే అనుకుంటాం. నా జాబ్ సేఫ్, ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని. మార్కెట్లు బాగున్నాయి, ఇలానే ఉంటాయి అని. ఇలాంటి నమ్మకాలు మనకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. కానీ ఇవే మనల్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడేస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే, ఆకాశం చాలా నీలంగా ఉంది కదా అని గొడుగు లేకుండా బయటకు వెళ్తాం. కట్ చేస్తే హఠాత్తుగా పెద్ద వాన వచ్చేస్తుంది. అప్పుడు తడిచిపోతాం. అలా అన్నమాట. అవును, జీవితం అంటేనే ఊహించని మలుపులు, సర్ప్రైజెస్. అవి మంచివి కావచ్చు, లేదా మనల్ని కాస్త పరీక్షించేవి కావచ్చు. కానీ అవి మన జీవిత ప్రయాణంలో చాలా సహజమైన భాగం. దీన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సరే, మరి ఈ ఆశ్చర్యాలను ఎదుర్కోవడానికి 2 మార్గాలున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న, చాలా అందమైన పోలికను చూద్దాం. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. పాత ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఒక పెళుసైన గాజు గ్లాస్ లాంటిది. ఒక చిన్న దెబ్బ తగలగానే పగిలి ముక్కలైపోతుంది. కానీ కొత్త ఆలోచన, అది వంగే వెదురు బొంగులాంటిది. ఎంత పెద్ద గాలివాన వచ్చినా అది వంగుతుంది, కానీ అస్సలు విరిగిపోదు. ఎంత బాగుంది కదా ఈ ఆలోచన! ఈ కొత్త ఆలోచన విధానంలో మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటాం, అంతే. ఉదాహరణకు, బఫర్లను నిర్మించుకోవడం అంటే ఏంటో తెలుసా? మన చిన్ననాటి కిడ్డీ బ్యాంకులో దాచుకున్నట్టు అనుకోని అవసరాల కోసం కొంచెం డబ్బు పక్కన పెట్టుకోవడం. చూసారా, చాలా సులభం కదా? ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం పరిస్థితులకు అనుగుణంగా మారగలిగినప్పుడు మనం ఊహించని సంఘటనలను తట్టుకోవడమే కాదండోయ్, వాటి నుండి పాఠాల నేర్చుకుని మరింత బలంగా ఎదుగుతాము. ఇది నిజంగా ఒక సూపర్ పవర్ లాంటిదే. సరే స్నేహితులారా, దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని సింపుల్, మనకు తెలిసిన ఉదాహరణలను చూద్దాం రండి. 2 స్నేహితులున్నారు, ఆశా మరియు రాహుల్. ఆశ ఎప్పుడూ వచ్చే ప్రశ్నలే వస్తాయని అన్నీ బట్టి పట్టింది. కాని రాహుల్ మాత్రం పాఠాన్ని లోతుగా అర్థం చేసుకున్నాడు. ఎగ్జామ్ పేపర్ అనుకోకుండా చాలా కొత్తగా వచ్చింది. అప్పుడు బట్టి పట్టిన ఆశ చాలా కంగారు పడింది. కాని రాహుల్ మాత్రం ప్రశాంతంగా చాలా బాగా రాశాడు. ఇప్పుడు మనోజ్ మరియు అరవింద్ కథ చూద్దాం. 2 ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. మనోజ్ తన ఉద్యోగం ఎప్పటికీ ఉంటుందని నమ్మి ఏమీ సేవ్ చెయ్యలేదు. కాని అరవింద్ తెలివిగా ప్రతీ నెల కొంచెం డబ్బు ఒక ఎమర్జెన్సీ ఫండ్లో దాచుకున్నాడు. కంపెనీలో అనుకోని సమస్యలు వచ్చినప్పుడు మనోజ్ భయపడిపోయాడు, కాని అరవింద్ మాత్రం ధైర్యంగా ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం అందరం కలిసి ఒక చిన్న కథను ఊహించుకుందాం. ఒక అందమైన సముద్ర తీరం, చాలా ప్రశాంతంగా, నీలంగా సూర్యరశ్మితో మెరుస్తూ ఉంది. అంతా చాలా సైలెంట్గా ఉంది. అక్కడున్న చాలా పడవల్లో ఒక తెలివైన నావికుడు మాత్రం నిశ్శబ్దంగా తన పడవను చెక్ చేసుకుంటున్నాడు. తాడులను సరిచూసుకుంటున్నాడు, చుక్కానిని బలపరుస్తున్నాడు. మిగతా నావికులు అతన్ని చూసి నవ్వుతూ, ఏంటి మిత్రమా, వాతావరణం ఇంత బాగున్నప్పుడు ఈ తయారీ అంతా ఎందుకు? కాస్త రెస్ట్ తీసుకో అని సరదాగా అంటారు. కాని హఠాత్తుగా వాతావరణం మారిపోయి ఒక పెద్ద తుఫాను వస్తోంది. అందరూ భయపడిపోతారు. కాని ముందుగానే సిద్ధంగా ఉన్న ఆ ఒక్క నావికుడి పడవ మాత్రమే ఆ తుఫానును తట్టుకుని నిలబడుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రశాంతమైన రోజులే తుఫాను రోజుల కోసం సిద్ధపడటానికి సరైన సమయం. ఇప్పుడు మనం కూడా మన జీవిత ప్రయాణం కోసం అలాంటి ఒక చిన్న సేఫ్టీ కిట్ను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది మనకు చాలా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. రెడీనా? ఈ 5 టిప్స్ చాలా సింపుల్. మొదటిది, బ్యాకప్ డబ్బు కోసం ఒక చిన్న మార్గం. రెండవది, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం.
అది ఒక కొత్త వంటకం కావచ్చు, లేదా ఆన్లైన్లో ఏదైనా చిన్న కోర్స్ కావచ్చు. మూడవది, అనవసరమైన ఒక ఖర్చును తగ్గించడం. ఉదాహరణకు, వారానికి ఒకసారి బయట టీ తాగడం మానేయడం లాంటిది. నాలుగవది, ఒక ఎమర్జెన్సీ సిస్టమ్, అంటే ముఖ్యమైన ఫోన్ నంబర్లు ఒకచోట రాసిపెట్టుకోవడం. చివరిగా, ఏదీ శాశ్వతం కాదు అనే ఆలోచనను గుర్తుంచుకోవడం. మన చివరి విభాగానికి వచ్చేశాం. ఈ విభాగం మనకు మంచి స్ఫూర్తినిస్తుంది మరియు మనలో దాగి ఉన్న ఆ బలాన్ని మనకు గుర్తుచేస్తుంది. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. నిజమే కదా? మనం ఆశ్చర్యాలకు భయపడకూడదు. వాటిని ఎదుర్కొని, వాటి నుండి పాఠాలు నేర్చుకుని ఇంకా బలంగా మారాలి. ప్రతి ఉదయం నిద్రలేవగానే ఈ మాటలను మనసులో అనుకుందాం. నేను అనుగుణంగా మారగలను. నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఆశ్చర్యంతో నేను మరింత బలంగా ఎదుగుతాను. గుర్తుంచుకోండి స్నేహితులారా, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది.